శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జనవరి 11 నుంచి 17 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు రాశిలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. సో ఆ కారణం వలన జాతకుడికి ఎక్కువ ఆందోళన, ఒత్తిడి కనబడుతుంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉన్నప్పుడు ప్రధానంగా ఆ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా రాశి మీద రావడం వల్ల అది కనబడుతుంటుంది. ఈ 4 గ్రహాల్లో ఈ శత్రుగ్రహాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే జాతకుడికి ఒక విధమైన ఆందోళన, ఒక కన్ఫ్యూజ్ లాంటిది ఏర్పడడం జరుగుతుంటుంది. ఏ పని కూడా సవ్యంగా జరగకుండా మధ్యలో టర్న్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా రవిగ్రహం భాగ్యాధిపతిగా రాశిలో ఉండడం వల్ల జాతకుడు కొన్ని పుణ్య కార్యక్రమాలు చేద్దామని, దైవ కార్యక్రమాలంత ఆసక్తి జరుగుతుంటుంది. ఎవరో ఒకరికి ఏదో విధంగా ఉపయోగపడాలి, ధర్మ కార్యక్రమాల్లో పాల్గొవాలి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలనే ఆలోచనలో ఉంటాడు. ఎక్కడైనా ఏదైనా ఒక అనాచారం ఇలాంటి ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే దాని కొరకు స్పందించే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. ఈ సమయంలో తన కర్తవ్యాన్ని కూడా సంపూర్ణంగా నిర్వహిస్తూ ఉంటాడు. అంటే ఏదైతే పెద్దవాళ్ళని చూడాలని బాధ్యత ఉండొచ్చు, పిల్లల్ని చదివించాలని బాధ్యత ఉండొచ్చు, సమయానికి ఈ దైవ కార్యక్రమాలు చేద్దామని ఇవన్నీ కూడా తూచా తప్పగా పాటించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కుజుడు ఒక వారియర్ ప్లానెట్ అవ్వడం వలన జాతకుడు ప్రతి విషయానికి తొందరపడుతూ ఉంటాడు. పని అనుకున్నదే అవ్వాలనే ప్రయత్నంలో ఇతరుల్ని దూషించడం, తొందరపడడం కూడా జరుగుతుంటుంది. తనకు తాను కొంత ఆవేశంగా, గ్రీడీగా కూడా ప్రవర్తిస్తుంటాడు. ఏదైనా ఒక నిదానంగా చేసుకోవడం వల్లే పని పూర్తవుతుంది తప్ప తొందరపడడం వల్ల కొన్ని కొత్త ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ 2 అగ్నితత్వ గ్రహాలైనటువంటి కుజుడు, రవి కూడా రాశి యందు సంచారం వల్ల ఏమవుతుందంటే జాతకుడు ఈ తొందరపాటు స్వభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొన్ని విమర్శలు కూడా రావడం జరుగుతుంటుంది. అనవసరంగా కొన్ని విభేదాలు, విరోధాల్లో కూడా ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని కొంచెం నిదానంగా ప్రవర్తించడం మంచిది. ఇక శుక్రుడు ఆల్రెడీ షష్ఠ లాభాధిపతిగా శుక్రుడు రాశి యందు ప్రవర్తించడం వల్ల ఆర్థిక పరంగా విపరీతమైన మనీ టైట్ ఏర్పడుతుంటుంది. స్త్రీల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే కంపల్సరీగా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటారు. ఖచ్చితంగా ఇతరులతో విభేదాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శుక్రుడు రాశి యందు రవితో కంబస్ట్ అవ్వడం వల్ల ఆర్థిక సంస్థల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంటుంది. సకాలంలో ఏది కూడా సరిగ్గా పేమెంట్ చేయలేకపోతుంటారు. అలాగే మీ యొక్క ఆలోచనలు కూడా పర్ఫెక్ట్గా ఉండక అనేక ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఆలోచనలు కూడా వక్రమార్గం పట్టే సూచనలు కనబడుతుంటాయి. దాంతో ఫైనల్గా బుధుడు రాజ్యాధిపతిగా రాశి యందు సంచరించడం వల్ల ఏ విధంగా అయినా సరే మన పని పూర్తి చేయాలని సంకల్పంతో 2-3 రకాలుగా పూర్తి చేసి ఆ పని ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఏర్పడినటువంటి భాగ్య రాజ్యాధిపతి యోగం జాతకుడిని సొసైటీలో గౌరవాన్ని, హోదాని పెంచడం జరుగుతూ ఉంటుంది. తనతో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఇతరులకు కూడా వృత్తిపరంగా ఏదో మార్గాన్ని చూపించడం, 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయడం కానీ, ఎవరైనా ఉద్యోగంలో వేయించడం కానీ వారికి ఉపాధి కల్పించే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అవుతుంటాడు. అయితే ఈ గ్రహాలన్నీ కూడా నెమ్మదిగా 2వ స్థానంలోకి మారుతున్నాయి. ముందుగా శుక్రుడు ధనస్థానంలోకి మారడం వల్ల ఆర్థిక పరంగా ఉన్నటువంటి చికాకులు ఈ వారం 12వ తారీఖు నుంచి పరిష్కారం అవుతాయి. దూరమైనటువంటి బంధువులు తిరిగి కుటుంబంలో కలుసుకుంటారు. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం లాంటిదో, పండగ లాంటిదో, గెట్ టుగెదర్ జరిగే అవకాశం ఉంది. 14వ తారీఖున రవి ధనస్థానంలో రావడం వలన ఒక గౌరవ అతిథి మీ ఇంటికి రాబోతున్నారు. అది మీ తండ్రి గారు అవ్వచ్చు, బాగా గౌరవ హోదా కలిగిన బంధువులు కావచ్చు. మొత్తం మీద మీ కుటుంబానికి రావడం వల్ల కుటుంబం యొక్క ప్రతిష్ట, గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. వారిని ఏదో విధంగా సత్కరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. 15వ తారీఖున కుజుడు ధనస్థానంలోకి మారడం వల్ల భూములు, స్థిరాస్తులపై ఆదాయం వస్తుంది. మీ పిల్లలు మీకు మీ కుటుంబ అవసరాలకు ఆర్థిక పరంగా చాలా సహకరిస్తారు. మీతో కలిసి కుటుంబ సమస్యలను పంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఏదైనా స్థిరాస్తి కొనాలనుకోవడం కానీ, ఆదాయం పెంచే మార్గాలు ఆలోచించడం కానీ, కుటుంబ శ్రేయస్సు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఫైనల్గా బుధుడు ఈ వారం చివరిలో 17వ తారీఖున ధనస్థానంలో ప్రవేశించడం వల్ల ఆగిపోయినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద బంధుమిత్రులు అంతా కలుసుకొని మళ్ళీ ఈ వారంలో ఏదో కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ వారంలో ధన సప్తమాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన ఇది చాలా విశేషంగా జాతకుడికి ఉపయోగపడుతుంటుంది. అంటే ఈ వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు, ఈ పెళ్లి సంబంధాలు చేస్తున్నవారు సడన్గా ఈ సంబంధాలు మారిపోతుంటాయి అన్నమాట. కొత్తగా అప్పటి వరకు ఉన్న పెళ్లి సంబంధం కాక వేరే సంబంధానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది.
అప్పటిదాకా అనుకున్న పని కాకుండా వేరే ప్రయత్నం ద్వారా మీ కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు. మొత్తం మీద ఈ వారం దాకా మాత్రం ఈ పరివర్తన ఉంటూ ఉంటుంది. 17వ తారీఖు వరకు గురువు రాశిలో ఉన్న ప్రభావాన్ని ఏర్పడడం వల్ల మీలో ఒక సంకల్పం, ఒక కార్యదీక్షతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసి ఏదైనా పనిని సక్సెస్గా పూర్తి చేయడం జరుగుతుంది. సాధారణంగా మనకి ఎన్ని అర్హతలు ఉన్నా ఒక పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికో అమ్మాయికో వివాహం జరగకపోవడం, అలాగే ఎంత గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం మీ జాతకంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఉత్తరం వైపు సింహద్వారం కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా ఉత్తర భాగంలో ఇబ్బంది కలిగినప్పుడు తొందరగా వివాహాలు అన్నవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ విభేదాల కారణంగా వచ్చిన సంబంధాల్ని వదులుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమవుతాయంటే సరైనటువంటి అవకాశాలు రావు. వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, చిన్న ఉద్యోగంలో చేరరు. ఈ విధంగా కూడా అంటే ప్రధానంగా ఈ ఉత్తర ప్రభావం, ఉత్తర దిక్కు దోష ప్రభావం ఆర్థిక సమస్యల మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అటువంటి ఉత్తర దిక్కు సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు అర్చించడం వల్ల, పూజించడం వల్ల ఇటువంటి వాస్తు దోషాలు సరయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆగ్నేయప్రదంగా దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యజమానురాలికి, అంటే ఎవరైతే మెయిన్గా యజమానురాలు ఉంటుందో ఆమెకి స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు, గర్భకోశ వ్యాధులు లాంటివి రావడం వల్ల కొంతవరకు ఫిజికల్గా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ ఇంటి యజమాని ఏదో ఒక బలహీనతకి, వ్యసనానికి లోనై భార్యాభర్తల మధ్య గ్యాప్ అది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ యజమాని ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని నష్టపోవడం, ఏదో ఒక హ్యాబిట్కి అలవాటు పడడం వల్ల కుటుంబ సభ్యులు చికాకు పడుతుంటారు. ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవారి మీద డామినేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు, అంటే ఆగ్నేయలో అయినా ఉండకూడని ఉన్న ఇబ్బంది ఉన్నా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయ భాగంలో, మీ యొక్క ఆగ్నేయ భాగంలో ఎప్పుడూ వెలిగే విధంగా ఒక ఎరుపు రంగు లైటు 24 వెలిగేలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ ప్రభావ దోషం తొలగి కొంతవరకు ఆ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా పడమర భాగం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా మనిషి యొక్క, కుటుంబం యొక్క సేవింగ్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. పడమర ఏమాత్రం ఇబ్బంది పడినా మీరు ఎంత కష్టపడండి, ఎంత ధనం రానివ్వండి, ఆ వచ్చిన ధనం ఏమైందో తెలియకుండా ఈ పడమర భాగంలో ఉన్నటువంటి దోష ప్రభావం వల్ల డబ్బంతా కూడా నిప్పులో పోసిన విధంగా కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పడమర దిక్కు వాస్తు దోషం పోవాలంటే కంప్లీట్గా మీరు హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల మీ కుటుంబంలో సేవింగ్స్ అవి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై అయినా కూడా డబ్బు అప్పు దొరకదు, లోన్, అది ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంటుంది, ఆదాయపరంగా ఉంటుంది, దానికి తగ్గ సెక్యూరిటీ కూడా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులు రిజెక్ట్ చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ బాగాలేదనో, ఎప్పుడు ఏదో జరిగిందనో. ఈ వాయువ్య దోషం వల్ల ఇటువంటి బ్యాంక్ లోన్స్ లభించవు. అలాగే చిన్న సమస్య కూడా పెద్ద జరుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ప్రేమ వ్యవహారాల వల్ల, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడుతుంటాయి. ఈ వాయువు దోషం ఉన్నవాళ్ళు సోమవారం రోజు చంద్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే, అంటే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కానీ, పంచదారతో శివుడికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల రుణం తొందరగా లభించే అవకాశం ఉంది. అంటే రుణం లభించడం కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద పనులు ఈ సమయానికి ధనం లేక ఆగిపోతూ ఉంటాయి. సంపాదన ఉంటుంది, షూరిటీ కూడా ఉంటుంది. బట్ ఏదైనా గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి దాన్ని పడగొట్టడమే కాకుండా ఈ కొద్దిపాటి టెంపరీ పరిహారాలతో మీ వాస్తు దోషాలను కూడా సరి చేసుకోవచ్చు. అవి ఎంతవరకు టెంపరీగానే పనిచేస్తాయి. పర్మనెంట్ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిమూవ్ చేసుకుంటేనే పని జరుగుతుంది తప్ప ఊరికే పరిహారం కొన్నాళ్ళకి పనిచేయదు. ప్రధానంగా టాయిలెట్లు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నెమ్మదిగా ఆర్థిక బలహీనతకి పతనం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఏమన్నా ఉన్నప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. కొన్నాటికి చిన్న చిన్న పరిహారాలతో సరి చేసుకోవచ్చు. ఏదన్నా మన పని బట్టి ఫలితం ఉండడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.